నమస్తే మేడం, మా బాబుని ఇక్కడ జాయిన్ చేయాలని వచ్చాను. డబ్బు తీసుకొచ్చారా? అదేంటిది, అసలు ఏ వివరాలు చెప్పకుండా డబ్బులు అడిగిస్తున్నారు? మా స్కూల్లో అంతేనండి. ఎల్కేజీకి ఫీజు ఎంత మేడం? జస్ట్ 2 lakhs. ఈ ఎల్కేజీకి అంత ఫీజా? ఈ ఏబిసిడీలు అని నేర్పడానిక? ఏబిసిడీలే కాదండి, ఏబిసిడీలతో పాటు ఐఐటి ఇంజనీరింగ్ కోర్సులు కూడా ఉంటాయి మా దగ్గర. ఎల్కేజీలోనే ఐఐటి ఇంజనీరింగ్? ఇంకా బుక్స్ కూడా మీరు మా దగ్గరే తీసుకోవాలి. వాటికి దగ్గర ఒక 20K వరకు అవుతుంది. బయట 200-500 వచ్చేస్తుంది కదండి. ఆ బుక్స్ కి మేము 1 గ్రామ్ గోల్డ్ అట్లా వేస్తామండి. అవునా? ఇలాంటి సరుకులు కూడా మా దగ్గరే కొనాలి, ఎందుకంటే మీ బాబు హెల్త్ తో పాటు మీ హెల్త్ కూడా మాకు చాలా ఇంపార్టెంట్. వాటికి దగ్గర ఒక 50K వరకు అవుతాయి. మీకేమైనా ఆస్తులు ఉన్నాయా? ఏం మాట్లాడుతున్నావురా? ఊర్లో 2 ఎకరాలు ఉంది మేడం. అయినా ఎందుకు మేడం? ఎందుకంటే వన్స్ ఇక్కడ అడ్మిషన్ అయ్యాక ఏ క్షణంలోనైనా ఆస్తులు అమ్ముకోవాల్సిన అవసరం రావచ్చు. ఏంటంటే మీరు మాట్లాడేది? ఏమైనా సిగరెట్, గుట్కా, డ్రింకింగ్ అలాంటి అలవాట్లు ఏమైనా ఉన్నాయా? అంటే అప్పుడప్పుడు తీసుకుంటాను మేడం. అయితే ఇవన్నీ మానేయండి. మానేయాలా? ఎందుకంటే మీరు ఏ క్షణంలోనైనా కిడ్నీలు అమ్ముకోవాల్సిన అవసరం రావచ్చు. అందుకే మీ హెల్త్ మాకు చాలా ఇంపార్టెంట్. అయ్యో ఎందుకు లేస్తున్నారు? కిడ్నీల విషయం కొనుక్కొని వస్తాను మేడం. లేదు లేదు, ఆ ఫెసిలిటీ కూడా మా స్కూల్లోనే ఉంది. హలో డాక్టర్, ఇంకో పేరెంట్ కిడ్నీ తీయాలి. ఎక్కడున్నారు మీరు? రెడీగా ఉండండి. ఆ పేరెంట్ వెళ్ళిపోతున్నారు. సెక్యూరిటీ. బాయ్ బాయ్, టాటా.